హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా మయం. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అనమాట. సో చాలా కాలం తర్వాత మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను. సో కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి అండ్ ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ మూవీ అమృతవల్లి. ఈ మూవీని ఈటీవీ విన్వాల్ తీసుకొస్తున్నారనమాట. ఈటీవీ విన్వాల్ తీసుకొచ్చే మూవీస్ అన్నీ కూడా ఒక ఓల్డ్ వింటేజ్తో ఒక కొత్త వైబ్ అయితే తీసుకొస్తాయన్నమాట. సో అదే విధంగా ఈ అమృతవల్లి మూవీ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో ఈ మూవీ ప్రజెంట్ మనకి స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి హిట్ 3 అనమాట. సో నాని గారు ర్యాంపేజ్ చూపించినారనమాట ఈ మూవీలో అయితే. సో వైలెన్స్ మామూలుగా అయితే ఉండదు. సో హిట్ 3 మూవీని థియేటర్లో చాలా మంది చూసుంటారు. బట్ ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ప్రజెంట్ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది, మీరు అక్కడి నుంచి చూడండి. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రిట్రో అనమాట. సో సూర్య గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ ఇది. సో ఆయన మూవీస్ అన్ని స్టోరీస్ అన్ని డిఫరెంట్గా ఉంటాయండి, బట్ చాలా బాగుంటాయి. సో అదేవిధంగా ఈ రిట్రో కూడా చాలా అయితే బాగుంది. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ జరుగుతూ ఉందన్నమాట మే 30 నుంచి మనకి. సో ఎవరైనా చూడాలనుకుంటే ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతుంది, చూసేయండి. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి టూరిస్ట్ ఫ్యామిలీ. మూవీ అంటే కూడా దీని వెబ్ సిరీస్ అంటే బాగుంటుందేమో. సో ఈ వెబ్ సిరీస్ రీసెంట్గానే రిలీజ్ అయ్యి చాలా మంచి హిట్ అయితే అందుకుందనమాట. జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. జూన్ 2 నుంచి స్ట్రీమింగ్ జరుగుతూ ఉందన్నమాట. చాలా బాగుంది. టూరిస్ట్ ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీతో చూడొచ్చు అండ్ ఫుల్ ఎంటర్టైనర్ ఫిల్మ్. ఎవరైనా చూడాలి అనుకుంటే జూన్ 2వ తేదీ నుంచి ఆల్రెడీ మనకి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ జరుగుతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి జాట్ అనమాట. సో ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వాళ్ళ డైరెక్ట్ ఫిల్మ్ ఇది. జూన్ 6వ తేదీ నుండి ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు అనమాట. మరి జాట్ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే జూన్ 6 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి పెళ్లి కాని ప్రసాద్. సప్తగిరి ఇందులో మెయిన్గా యాక్ట్ చేశారనమాట. సో ఈ మూవీని ఈటీవీ విన్వాల్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. తెలుసు కదా, ఈటీవీ విన్వాల్ ప్రతి చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తారు. సో అదేవిధంగా ఈ పెళ్లి కాని ప్రసాద్ మూవీని కూడా తీసుకున్నారు. జూన్ 5వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి లాల్ సలాం అనమాట. సో ఈ మూవీ ఆల్మోస్ట్ 2 years నుంచి పోస్ట్ పోన్ జరుగుతూ సన్నెక్స్ట్ వాళ్ళు ఫైనల్లీ కన్ఫర్మ్ చేశారు జూన్ 6వ తేదీ నుంచి. మరి ఈ లాల్ సలాం మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే సన్నెక్స్ట్లో జూన్ 6వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి చాల్ కపట్. ఈ మూవీని జీ5 వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. జీ5 వాళ్ళ అఫీషియల్ ఫిల్మ్ ఇది. జూన్ 6వ తేదీ నుండి స్ట్రీమ్లోకి అయితే రాబోతుంది. మరి ఈ చాల్ కపట్ మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే జీ5లో జూన్ 6వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రైట్ 2 అనమాట. సో ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జూన్ 27వ తేదీ నుండి స్ట్రీమ్లోకి రాబోతుంది అని ఒక అప్రాక్సిమేట్ డేట్ మాత్రమే ఉందన్నమాట. సో ఇది ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే, అఫీషియల్ అయితే కాదు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సింగిల్ అనమాట. సో ఈ మూవీ రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో మనందరికి కూడా తెలిసిందే. సో ఈ మూవీ చాలా ఫన్నీగా ఉంటుందన్నమాట. సో కంప్లీట్ ఎంటర్టైనర్ ఫిల్మ్ ఇది. సో అన్ని మీమ్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. ఈ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే జూన్ 6వ తేదీ నుండి ప్రైమ్లోకి స్ట్రీమ్లోకి రాబోతుంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా అండ్ 18+ వాళ్ళే చూడండి ఈ వెబ్ సిరీస్ రానా నాయుడు సీజన్ 2. సీజన్ 1 చూసాం కదా, మనం వెంకటేష్ గారు ఎంత వైలెంట్గా ఉన్నారో. సో ఈ సీజన్ 2లో ఇంకంత వైలెంట్ మిక్స్ చేసి తీసుకొస్తున్నారనమాట, బోల్డ్నెస్ కూడా మిక్స్ చేసి. సో రానా నాయుడు సీజన్ 2ని ఓన్లీ 18+ వాళ్ళు నెట్ఫ్లిక్స్లో జూన్ 13వ తేదీ నుండి స్ట్రీమింగ్ అయితే చేయొచ్చు సీజన్ 2ని. సీజన్ 1 చూడకపోతే నెట్ఫ్లిక్స్లోనే స్ట్రీమింగ్ జరుగుతుంది, చూడండి. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి స్క్విడ్ గేమ్ 3 అనమాట. సో స్క్విడ్ గేమ్ 2 క్రియేట్ చేసిన హైప్ మనందరూ కూడా తెలిసిందే. 1 కూడా హైప్ క్రియేట్ చేసింది, కానీ బట్ 2తోనే బాగా ఫేమస్ అయ్యి సీజన్ 1 కూడా చూసేలా చేసింది అనమాట సీజన్ 2 అయితే. ఇప్పుడు సీజన్ 3 కూడా తీసుకొచ్చారు మనకి నెట్ఫ్లిక్స్లో. జూన్ 27th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. నిన్ననే మనకి టీజర్ కూడా లాంచ్ అయింది. మల్టిపుల్ ఆడియోలో అంటే తెలుగు ఆడియోలో కూడా మనకి సీజన్ 3 ఉండబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి భైరవం అనమాట. ఈ మూవీ కూడా రీసెంట్గానే థియేటర్లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ని అయితే సొంతం చేసుకుంది, బట్ పర్లేదు, యావరేజ్గా అయితే నిలిచింది అనమాట. ఈ మూవీని ఓటీటీ అయితే ఎగ్జాక్ట్గా మనకి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనే దాని మీద అంచనా లేవు, కానీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రైమ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ మూవీ మనకి జూన్ లాస్ట్ వీక్లో అయితే ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి శుభం అనమాట. సో ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సమంత గారు కూడా ఇందులో మనకి యాక్ట్ చేశారు. అండ్ సమంత గారే దీని ప్రొడ్యూసర్ కూడా చేశారనమాట. ఈ శుభం మూవీని మనకి జూన్ 13వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు జియో హాట్స్టార్లో. ఇది గైస్, వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల మరికొన్ని వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.